సైలెంట్ గా ఉంటే మేము ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేము. మీ దృష్టిలో మీరు మాత్రమే ఈ దందాలో ఉన్నారేమో కానీ మా దృష్టికొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వందలాది మంది అమ్మాయిలు ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోయారు. చదువులు పక్కన పెట్టి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నాకు తెలుసు మీరు అమాయకులని. మీలాంటి అమాయకులని టార్గెట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు. మీరు నోరు తెచ్చి నిజం చెప్తేనే మేము యాక్షన్ తీసుకోగలం. అలాగే మీతో పాటు ఎంతో మంది అమాయకుల జీవితాల్ని కాపాడగలం. చెప్పండమ్మా, అసలు ఏం జరిగింది? మీరు చేస్తున్న ఈ దందా గురించి మీడియాలో వచ్చినా మీ అమ్మా నాన్నలకు తెలిసినా ఏమవుతుందో ఆలోచించండి. చెప్పమ్మా, అసలేం జరిగింది? ఒకరోజు నాకు కడుపు నొప్పి వచ్చింది మేడం. నొప్పి ఎక్కువగా ఉండడంతో భయంతో హాస్పిటల్కి వెళ్ళాను. స్కానింగ్ చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్కి వెళ్ళాను. చెప్పమ్మా, ప్రాబ్లం ఏంటి? కడుపులో కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్. ఎప్పటి నుంచి? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి. నైట్ ఏం తిన్నావు? నార్మల్గానే రైస్, సాంబార్, కర్డ్ తిన్నాను. పీరియడ్స్ ఏమైనా? లేదు డాక్టర్, ఇంకా 1 వీక్ ఉంది. సరే, అలా వచ్చి పడుకోమా. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాను. నీకు పెయిన్ అనిపిస్తే చెప్పమ్మా. అలాగే డాక్టర్. పెయిన్ ఉందా? లేదు. ఇక్కడ పెయిన్ ఉందా? లేదు డాక్టర్. సరే, అలా వచ్చి కూర్చోమా. వెళ్ళి స్కానింగ్ చేయించుకుని రండి. ఆ డాక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. మరి నేను మత్తు పదార్థాల గురించి అడుగుతుంటే హాస్పిటల్ గురించి, డాక్టర్ గురించి ఎందుకు చెప్తున్నావు? అదే చెప్తున్నాను మేడం. నాకెందుకు కడుపు నొప్పి వస్తుందో డాక్టర్కి కూడా తెలియక స్కానింగ్ చేసి అలా నా చేత మత్తు పదార్థాల బిజినెస్ చేయడానికి ఒప్పించాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది నాలాంటి అమాయకురాలు ఎందరో ఈ దందాలో ఇరుక్కున్నారని. మత్తు పదార్థాల బిజినెస్ చేయించడమే కాకుండా కొందరిని మత్తు పదార్థాలకు కూడా అలవాటు చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇలా వాళ్ళు చెప్పినట్టే వింటున్నాం మేడం. వాడి మొబైల్ నంబర్ ఉందా? ఉంది మేడం. వాడికి ఫోన్ చేయి, ఒకసారి కలవాలని చెప్పు. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి. అలాగే. సరే. అబ్బబ్బబ్బబ్బా, ఈ అందాన్ని చూస్తుంటే మత్తు పదార్థాలు తీసుకోకుండానే మత్తెక్కిపోతుంది. ఎవరో? నేను సార్, యామినిని. ఏంటి కాల్ చేసావు? నేను చేయకుండా నాకు కాల్ చేయదని చెప్పాను కదా. ఇంతకీ వెళ్ళిన పని అయిందా? అయిపోయింది. నేను ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి. సరే, హాస్పిటల్కి వచ్చే. కేడి, హాస్పిటల్కి వెళ్దాం పద. మేడం, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమోనని భయంగా ఉంది మేడం. చూస్తుంటే నా చెల్లిలా అనిపిస్తున్నావు. నా చెల్లెల్ని నేను ప్రాబ్లంలోకి తీసుకెళ్తానా? ప్రాబ్లంలో నుంచి బయటికి తీసుకొస్తాను. ఏ ప్రాబ్లం రాదు. పద. ప్లీజ్ అండి, నా వీడియోలు అప్లోడ్ చేయొద్దండి. నా జీవితాన్ని నాశనం చేయొద్దండి. హే, నేనేం నీ జీవితాన్ని నాశనం చేయలేదు. నీ జీవితానికి ఒక దారి చూపిస్తున్నాను. నువ్వేం ఫ్రీగా పని చేయక్కర్లేదు. చేసిన దానికి డబ్బులు ఇస్తాము. నీ పాకెట్ మనీ కోసం మీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. అలాంటివేం వద్దండి. ప్లీజ్ అండి, ప్లీజ్. హాస్పిటల్ కి పోలీసులు వస్తున్నారన్నా? పోలీసులు వస్తున్నారా? అవునన్నా, పోలీసులతో పాటు అమ్మాయి కూడా వస్తుంది. కొంపతీసి మాదక ద్రవ్యాల దందా కోసం పంపిన వాళ్ళు పోలీసులకు దొరికిపోయారా? వాళ్ళు నా గురించి నిజం చెప్పేసి ఉంటారా? వీళ్ళ సంగతి ఇలా కాదు. ఏయ్, నా గురించి పోలీసులకు చెప్పావనుకో, ముందు నీ వీడియోనే వైరల్ అవుతుంది. జాగ్రత్త. ఏమైందమ్మా? ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయికి ఇలానే జరుగుతుంది మేడం. ఇంతకీ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్కడున్నాడు? నా గురించి పోలీసులకు చెప్పావంటే ముందు నీ వీడియో వైరల్ అవుతుంది.
రేయ్ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్కడ్రా? నాకేం తెలుసు సార్, నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను. మేడం ఆ ల్యాబ్ టెక్నీషియన్ మీరు వచ్చే వరకు ఇక్కడే ఉన్నారు మేడం. మీరు వచ్చారని ఈ కాంపౌండర్ చెప్పగానే అందరు వీడియో నెట్లో అప్లోడ్ చేస్తానని ఇప్పుడే ఇటు వెళ్ళిపోయాడు మేడం. ఏమైంది మేడం? చెప్తాను డాక్టర్ గారు. ఒక ప్రాణం పోయడానికి ఈ సృష్టిలో రెండు ప్లేస్లున్నాయి. ఒకటి తల్లి గర్భం, రెండోది అంతే విలువైన ఈ హాస్పిటల్. దేవాలయం లాంటి హాస్పిటల్స్ లో అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయాల గురించి తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. మా హాస్పిటల్లో ఆ అమ్మాయిలకి అన్యాయమా? ఏం మాట్లాడుతున్నారు మేడం? వెయిట్ చేయండి డాక్టర్ గారు, మీకే తెలుస్తుంది. వాడి నెంబర్కి కాల్ చేయి. నన్నే పోలీసులకు పట్టించాలని చూస్తావా? నీ సంగతి చూస్తాను. ఏయ్, నీకెంత బుద్ధిగా చెప్పినా వినకుండా నా గురించి పోలీసులకు చెప్పావంటే నీకు నేనంటే భయం లేదని తెలిసిపోయింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే నా ప్లాన్లో నేనున్నానే. రేయ్ మేం పోలీసులమని నీకు బాగా తెలుసు. ఇలాంటి విషయాల్లో తేడా జరిగితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మాత్రం నీ ఊహకు కూడా అంతుపట్టదు. నేను చెప్తుంది మీ హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ గురించి కాదు, మా లాకప్లో జరిగే ట్రీట్మెంట్ గురించి. నాకేం భయం లేదు. భయపడాల్సిందే నీ పక్కనున్న ఆ అమ్మాయిలే. వాళ్ళ జీవితాలు మరో 2 నిమిషాల్లో వైరల్ అయిపోతాయి.